అయితే ప్రవర్తించారు. కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడు అంటూ కూడా ఇటు సంజయ్ ఆరోపించిన పరిస్థితి ఉంది. సంజయ్ ను ఒరే అంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి సంబోధించాడు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారని చెప్పాలి. ఇటు కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మధ్యలో ఇటు పాడు కౌశిక్ రెడ్డి కలుగ చేసుకుని దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలనైతే మనము విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. సంజయ్ చేతిలో మైక్ లాక్కునేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. అయితే తోటి సభ్యులందరూ కూడా ఈ గొడవకి సంబంధించి వారించిన ఇటు కౌశిక్ రెడ్డి అయితే వెనక్కి తగ్గలేదు. మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేశారని చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఏదో ఒక ఆరోపణలు కానీ ఏదో ఒక గొడవ సృష్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు కరీంనగర్ లో జరిగిన ఎమ్మెల్యేల సభలో ఆయన మరొకసారి ఇటు సంజయ్ కుమార్ మీద దురుసుగా ప్రవర్తించారు. సంబంధం లేదా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏమాట్లాడుతూ కాంగ్రెస్ 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 మాట్లాడుతూ కాంగ్రెస్ మాట్లాడుతూ సంబంధం లేదా మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏమాట్లాడుతూ కాంగ్రెస్ 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 మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారాయన. మైకు లాక్కునేందుకు కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మనం చూసుకోవచ్చు. ఆయన ఒకవైపు సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావురా అంటూ కూడా ఇటు అమర్యాదపూర్వకంగా ఆయనతో ప్రవర్తించిన తీరు మనం ఒకసారి చూసుకోవచ్చు. నేను ఇంతే అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరు మనం చూసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఆయన ఏదో ఒక వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. అంటే ఇటు ఆ పార్టీ పరంగా ఓడిపోయింది అనే అక్కుసుతో కూడా ఆయన ఈ విధంగా వ్యవహరిస్తారు అంటూ కూడా కొందరు విమర్శలు అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటు చూసుకుంటే మనం విజువల్స్ లో ఇటు పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దీనిపై స్పందించడానికి మనకి ఫోన్ లో అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఎప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు అని అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు, మీరేం చెప్తారు? ఈయన సంస్కృతికి నిదర్శనము ఈ రోజు జరిగేది ఇక్కడ జిల్లా పరిషత్ జిల్లాకు సంబంధించిన అధికారిక సమావేశము. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్నప్రభు గారు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేస్ ఉన్నాము, విపులం ఉన్నాము, అధికారులు ఉన్నారు. ఈ సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యే వారి అభిప్రాయం చెప్తున్నప్పుడు జైత్యాల ఎమ్మెల్యే గారు లేచి వారి అభిప్రాయం చెప్పబోతున్నారు. నువ్వు మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నా చెప్పినటువంటి మాట మాట్లాడుతూ అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు. ఇదేం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కాదు, ఇదేం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే మేము వెళ్ళము, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయితే వాళ్ళు రాదు. ఇది జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలో ఆ ఎమ్మెల్యే ఏర్పాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అంటే ఈ ఎక్కడ మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి 26వ తేదీన వెళ్తుంటే ప్రజలకు ఎక్కడ మంచి పేరు వస్తుంది చెప్పినటువంటి ఓర్వలేనితనము, జుగుప్సకరమైనటువంటి మాటలతో సాటి సాంసభ్యుని చూడకుండా ఆయన మాట్లాడిన తీరు ఏమైందని చెప్పని చెప్తా ఉంటాం. ఈ సభలో ఉండి మేము కూడా దగ్గరికి వెళ్ళి కౌశిక్ అని అభ్యంతరం చెప్తున్నప్పుడు కూడా మందలిస్తున్నప్పుడు కూడా ఆయనకు మైకం కమ్మినట్టుగా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు అట్లాడుకుంటే పార్టీలు మారిన వారు అనేటువంటి వాడు మాట్లాడింది. ఇప్పుడు ఆయన పార్టీ మాట్లాడా, కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారింది కదా. ఇప్పుడు కమలాకర్ గారు మాజీ మంత్రికి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వారు పార్టీ మారినవారు కదా. రమణాగర్ ఎమ్మెల్యేస్ కూడా వారు కూడా పార్టీ మారినవారు కదా. నగర మేయర్ సునీల్ రావు ఉన్నారు మేయర్ గా, వారు కూడా పార్టీ మారినవారు కదా.
ఇప్పుడు అయినా పార్టీ అది బయట రాజకీయ వేదిక అనేది బయట చూసుకోవాలి కానీ అధికారిక సమావేశంలో అధికారికంగా సూచనలు సలహాలు అప్పటికింకా ఇక్కడ మీ ద్వారా రాష్ట్రపతి చెప్తా ఉన్నా ఉమ్మడి